జై భవాని నాగేంద్ర స్వామి పుట్టని చేసేసిన తర్వాత ఆంజనేయ స్వామిని అలాగే అమ్మవారిని కూడా ఏదో ఒక రూపంలో కూర్చోపెట్టాలైతే అనిపించింది. ఎందుకంటే ఇంట్లో ముగ్గురు మాలలు ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరిని కూడా ఏదో ఒక రూపంలో చేద్దామని అయితే యూట్యూబ్లో ఒక పిక్ చూసాం. అది చూసి అయితే వేయడం స్టార్ట్ చేసాం. నన్ను చూసి నేను ఏదో ఆర్టిస్ట్ అని అయితే అస్సలు అనుకోకండి. నాకు అస్సలు ఇలా వేయడం అనేది రాదండి. ఏదో మెలికల ముగ్గులైతే వేస్తా గానీ, ఇలా అయితే నాకు అస్సలు రాదండి వేయడం. కానీ ట్రై చేద్దాం. రాకపోతే గనుక ఈ రూపంలో ఇంకేదన్నా ఆలోచించి చేద్దామనైతే స్టార్ట్ చేశాము. కానీ స్వామివారు ఇంత అందంగా వస్తారనైతే అస్సలు అనుకోలేదు. ఇంకా రంగులు వేసి అలంకారం చేసిన తర్వాత అసలు ఎంత అందంగా ఉన్నారో స్వామివారు. నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా చక్కగా వచ్చారండి. అసలు నాకు వేయడం రాదు. నేనేనా వేసిందనైతే అనిపించింది. ఆ స్వామివారు ఉన్నప్పుడు ఇక మనతో ఏయించేసుకుంటారని అయితే అనిపించింది. ఫస్ట్ టైమ్ అండి నేను ఇలా వేయడము. మెలికల ముగ్గులైతే అసలు ది బెస్ట్‌గా ఏస్తా. చాలా ఏస్తా. ఇలా అయితే నాకు అస్సలు రాదండి. కానీ